గోంద్ లడ్డు. సో నిజంగానే కొంచెం డిఫరెంట్గా, అంటే కాల్షియం అప్పుడప్పుడు చాలామందికి డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా లేకపోతే B12 లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ కంపల్సరీ ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్కి. సో ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? లడ్డూస్ ఎలా తయారు చేయాలో చూసేస్తాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యూజువల్గా గోందులో మనకు కాల్షియం అనేది ఎక్కువగా దొరుకుతుంది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ డి అండ్ అలాగే మ్యాగ్నీషియం కూడా ఉంటుంది. మోస్ట్లీ మనకు లిగమెంట్ టేర్ అవ్వడము అలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా, కొంచెం పడిపోగానే లేదంటే స్లిప్ అయినా. లిగమెంట్ని రిపేర్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది అది. ఓకే, సో ఫుల్ మఖానా కూడా తీసుకొచ్చేసాను, కొబ్బరి. సో ఆల్మోస్ట్ అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట, ఎడిబుల్ ఇంగ్రీడియంట్స్, అందరికీ నచ్చే ఇంగ్రీడియంట్స్. సో మనం స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గీలో రోస్ట్ చేసుకుందాం గోంని. ముందుగా కొంచెం నెయ్యి, చాలా మందికి తెలీదు గోంద్. సో ఎక్కువగా ఏది చేసుకుంటుంటారు? సో గోంతుతో జావా కానీ లేదంటే ఏదైనా జ్యూస్ టైప్ లేదంటే లడ్డు. ఇదేంటంటే బాడీకి చక్కటి చల్వ కూడా ఇస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో అయితే హ్యాపీగా యూస్ చేయొచ్చు. సో నెయ్యి కూడా కరిగిపోయింది. ముందుగా గోంద్ కొంచెం, మనం రోస్ట్ చేస్తే కొంచెం అది ఉబ్బుతుందా? కొంచెం ఉబ్బుతుంది. అప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టుకుంటే చక్కటి పౌడర్ వస్తుంది. సో ఇంకా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేయొచ్చు విటమిన్ డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు? సో ఇలా మనకు ముఖ్యంగా బోన్కి సంబంధించి వచ్చినప్పుడైతే కాల్షియం, మ్యాగ్నీషియం అండ్ అలాగే మనము ప్రోటీన్కి సంబంధించి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. లైక్ స్వీట్లో కాబట్టి మనకు ఫుల్ మకానీలో మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది, అండ్ అలాగే రాగిలో కూడా ప్రోటీన్ విత్ ఐరన్ ఉంటుంది, అండ్ బెల్లంలో కూడా మనకు మంచి ఐరన్ ఉంటుంది. సో స్వీట్కి సంబంధించి ఇది. అండ్ మనము హాట్గా ప్రిపేర్ చేసుకుంటే కనుక కొంచెం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలాంటిది అండ్ సోయా కానీ రాజ్మా కానీ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ కొంచెం స్వెల్లింగ్ ఉప్పినట్టు అనిపిస్తున్నాయి. ఓకే, సో అయిపోయినట్టేనా మరి? అయిపోయినట్టే. అది మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఇది పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ సీడ్స్ కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. ఫుల్ మకానా, జీడిపప్పు, బాదం, పిస్తా, ఇందులోనే గసగసాలు. సో లాస్ట్కి 2 minutes అప్పుడు మనం కొబ్బరి కూడా వేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ మనకి పెనం హీట్గానే ఉంది కాబట్టి త్వరగానే రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసేసుకుందాం, కొబ్బరి తురుము. ఇవి కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి మరి. ఇంకా తీసి కూడా స్టాప్ చేసేసి మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ కొంచెం మనం బెల్లం కూడా పాకం పట్టుకుందాం.
కొద్దిగా వాటర్ కొద్దిగా వాటర్, బెల్లం పొడి, సో బెల్లం పాకం అవుతూ ఉంటుంది, ఈ లోపు అది కొద్దిగా చల్లారుతుంటుంది. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలా అందులో? ఇందులో మనం ఇంకా రాగి పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం రాగి పిండి, అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా. సో అలా రికెట్స్ ఎవరికైనా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా? అవును, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం స్లిప్ అయి పడిపోయినా బ్రేకేజెస్ వస్తాయి, లేదంటే లిగమెంట్ టేర్ అవ్వడం ఇదంతా ఉంటుంది. సో వాళ్ళకి మళ్ళీ చాలా రోజుల్లో ఫిజియోథెరపీ చూడడం, లేదా మెడికేషన్స్ యూస్ చేయడం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉంటుంది. దాంతోపాటు ఇలా ఫుడ్ కూడా తీసుకోవాలి. అండ్ ఇది ప్రివెన్షన్ లాగా కూడా హెల్ప్ చేస్తుంది. సో చక్కగా మిక్స్ చేసేసారు మీరు. సో కొంచెం చల్లార్చుకుందాం, మనం ఇలాగే పాకం కూడా రెడీ అయిపోతుంది. ఓకే పల్లవి, సో చక్కగా పాకం కూడా రెడీ అయిపోయింది. మరి ఇంకా మిక్స్ చేసుకుని ఈ లడ్డూలు తయారు చేసుకుందాం. తయారు చేసేసుకుందాం. ఒకసారి కలిపి దాని తర్వాత మనం చూద్దాం. ఇంకేంటంటే కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అవును, చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఉండల్లా కట్టేసుకుందాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్కి ముందు బ్రంచ్ గ్యాప్ ఉంటుంది, ఆ టైంలో కూడా తీసుకోవచ్చు. ఆ టైంలో కూడా ఈ లడ్డూలు తీసుకోవచ్చు. స్నాక్స్ అనగానే చాలామంది ఏంటంటే జంక్ అనుకుంటూ ఉంటారు, లేకపోతే ఎక్కువ డీప్ ఫ్రై అలా చేసుకుంటూ ఉంటారు. స్నాక్స్ కూడా అందులో స్వీట్స్ కూడా చాలా హెల్తీగా మంచి ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా చాలా మందికి కొంచెం స్వీట్ క్రేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి మంచి స్వీట్స్ చేసుకోవచ్చు. సో లడ్డూస్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య గోంద్ లడ్డూస్ రెడీ అయిపోయాయి. టేస్టీ టేస్టీ గోంద్ లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గోంద్ లడ్డూకి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గోంద్ 1 కప్పు, ఫూల్ మఖానా 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, రాగి పిండి 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు. గోంద్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో గోంద్ వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఫూల్ మఖానా, జీడిపప్పు, బాదం, పిస్తా, గసగసాలు, ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో రాగి పిండి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు, బెల్లం పొడి వేసి కరిగించుకొని తర్వాత మిక్సింగ్ బౌల్లోకి పాకం కూడా వేసి కలిపి చేతికి నెయ్యి రాసి చిన్న లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంద్ లడ్డు రెడీ.